హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీస్ టైగర్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటి అంటే డే విత్ I3 and Aira అనమాట. సో డే మొత్తం బ్లాగ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 7 అవుతుంది. సో నేనైతే లేచాను. ఇప్పటి నుండి మా డే అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో I3 and Aira అయితే ఇంకా లేవలేదు. నేనైతే లేచి నా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. ఈ ఒక డేలో నేను I3 and Aira ఎలా ఉంటాము ఏంది అనేది మీకు ఈ వీడియో మొత్తంలో కనబడుతుంది. సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. I3 and Aira అయితే పడుకున్నారు. సో నేను ఇప్పుడు బయట అయితే క్లీన్ చేసేసి వస్తాను. ఇప్పుడే లేపను. సో బయట అయితే క్లీన్ చేసి వచ్చాక I3 అయితే లేపుతాను, చూస్తూ ఉండండి. సో బయట అయితే క్లీన్ చేసి వచ్చాను. అండ్ నా డే రొటీన్లో మస్ట్ అండ్ షుడ్ థైరాయిడ్ మెడిసిన్ అనమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను థైరాయిడ్ మెడిసిన్ వేసుకున్నాక ఏదైనా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను. సో డైలీ మార్నింగ్ నాకు అయితే పెద్ద తలనొప్పి, ఇదైతే ట్యాబ్లెట్ వేసుకోగానే వామిటింగ్ వస్తున్నట్టు అయిపోతుంది. బట్ తప్పదు, ఇది లైఫ్ టైం మెడిసిన్ కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. సో ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాక ఇక నా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా చూడండి, ఇవాళ ట్యూస్డే కాబట్టి పొయ్యి అయితే కడుగుతున్నాను. అండ్ చూడండి గిన్నెలు ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. I3 గెటప్, టైం 8 అయింది. లే, గెట్ రెడీ ఫర్ స్కూల్, గెటప్. ఐరా చింతల్లి, టైం 8 అవుతుందన్న. లేనన్న, స్కూల్ టైం అవుతుంది. డాడీ గెట్ రెడీ ఫర్ స్కూల్, గెట్ రెడీ. చింతల్లి, సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గడప్ నాన్న, టైం 8 అవుతుందిలే. I3 and Aira వాళ్ళకైతే రెగ్యులర్గా నేను ఒకటే ఫుడ్ అయితే పెట్టాను. ఒక డే పాలు, బిస్కెట్స్, అండ్ ఇంకొక డే ఓట్స్, అండ్ ఇంకొక డే పాస్తా అండ్ మిల్క్, ఇలాంటివి అయితే ఇస్తూ ఉంటాను. అండ్ పప్పు అయితే నానబెట్టేశాను. డే రొటీన్లో భాగంగా నేనైతే ఇల్లు ఊడుస్తాను. I3 అంటుంది, మమ్మీ డైలీ రొటీన్ భాగంగా ఇల్లు ఊపుతుంటే కూడా తీయి, నీకు ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది వర్క్ అని చెప్పేసి అయితే తనైతే వీడియో అయితే తీస్తుంది. నేను వద్దు అని చెప్పేసి అయితే అక్కడ అరుస్తూనే ఉన్నా. బట్ అదైతే వీడియో అయితే తీసింది కదా అని చెప్పేసి నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా చిన్ను, ఏం తింటున్నావు? చిన్న ఏం తింటున్నావు చెప్పు. ఓట్సా? రాసుకున్నావు కదా, నీకేం కావాలి? ఎందుకు భయపడుతున్నావు? ఇక రాసుకున్నావు కదా హోంవర్క్. చెప్పు ఏదో చెప్పు. ఏమన్నా టీచర్ ఏమన్నా కొడుతున్నారు? క్లాస్ రూమ్లో రాస్తుంటే రైటింగ్ బాగాలేదని కొడుతుందంట. నేర్చుకుంటే టీచర్ అంటే మంచిగా రాస్తున్నా, నా తెలుగు మంచి రాసిన. ఐరా ఇక్కడ ఎందుకు ఏడుస్తుంది అనుకుంటున్నారా? తనైతే డైలీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా ఏడుస్తుంది అనమాట. సో తను ఏడుస్తుంటే నాకు వన్ సైడ్ నుండి ఏడుపు వస్తుంటుంది అండ్ వన్ సైడ్ నుండి నవ్వు వస్తూ ఉంటుంది.
ఇక్కడ చూడండి ఐత్రి అయితే పూజ చేయడానికైతే పూలు అయితే తెంపుతుందనమాట. సో మా ఇంట్లో అయితే మోస్ట్లీ ఐత్రి బాగా చేస్తుంది పూజలు. సో తనకే ఎక్కువగా ఇంట్రెస్ట్. తనే దేవుళ్ళని క్లీన్ చేస్తుంది, పూజ చేసేసుకుంటుంది. ఏడికి వెళ్తున్నావు? వెరీ గుడ్. ఐరా ఈజ్ ఏ గుడ్ గర్ల్. చూపేడుకకు మళ్ళా ఏం పిలవట్లే. ఐత్రి పూజ చేస్తుందని చెప్పేసి అయితే ఐరా అయితే వీడియో అయితే తీస్తుంది ఐత్రికి. సో అక్క ఇక్కడ చూడు, అక్క ఇక్కడ చూడు అని చెప్పి అరుస్తూ ఉంది. అందుకే నేను వీడియో అయితే స్కిప్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి ఎలా పిలుస్తుంది. సో ఐత్రి పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంది. ఇంకా బాయ్ 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 ఫ్రెండ్స్. జాలీ జాలీ ఫ్రెండ్స్. ఐరా కూడా మంచిగుంది ఫ్రెండ్స్. బాయ్ చెప్పైరా. లంచ్ టైంలో తీసుకొని వస్తా బనానా ఇంకా ఇంకా గ్రేప్స్. ఓకే డన్. నాకు ముద్దియవా? బాయ్ చింతల్లి. బాయ్. జాగ్రత్త. బాయ్. సో చూసారు కదా ఐత్రి అండ్ ఐరా అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9. వాళ్ళకి 9:06 అలా ప్రేయర్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. చూసారు కదా ఐరా మార్నింగ్ ఎలా ఇచ్చింది. అసలు ఈరోజే కాదు డైలీ అంతే. తను మార్నింగ్ లేవగానే డే స్టార్టింగే ఏడ్చుకుంటూనే లేస్తుంది అనమాట. ఎందుకంటే తనకి స్కూల్కి వెళ్ళాలంటే అంత ఎమోషనల్. సో తను ఏంటంటే ఇంతకుముందుకు పాత స్కూల్లో తనకి ఎక్కువగా ఫ్రీడమ్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్స్ అనేవి ఉండే. బట్ ఎప్పుడైతే ఈ స్కూల్లో నేను జాయిన్ చేశానో, కొత్త స్కూల్లో జాయిన్ చేశాను అనమాట. సో ఆ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుండి టీచర్స్ ఎఫెక్షన్ లేదు మెయిన్ థింగ్. అండ్ కిడ్స్ కూడా చాలామంది ఉండేసరికి కొంచెం భయపడుతుంది. ఒక 40 మెంబర్స్ ఏమో ఉంటారు వాళ్ళ క్లాస్ రూమ్లో. సో దాంతో కూడా కొంచెం భయపడుతుంది తను. ఇంతకుముందుకు క్లాస్ రూమ్లో ఒక 5, 6 ఆర్ 10 లాస్ట్ ఇంకా 10 మెంబర్స్ వరకు ఉంటుండేది ఐరా క్లాస్లో. బట్ ఇప్పుడు ఎట్ ఏ టైం 40 మెంబర్స్ అనేసరికి వాళ్ళని చూసి భయపడుతుంది అనమాట. సో ఏదో ఒకటి కన్విన్స్ చేసేసి ఏదో ఒకటి మైమర్చి తనని అయితే పంపించేసాను. ఫైనల్ అయితే నవ్వింది. ఎందుకంటే తనకి లంచ్ టైంలో బనానా ఇంకా గ్రేప్స్ కావాలని అయితే చెప్పింది కదా. సో పిల్లలకి ఏదైనా స్నాక్స్ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఏదో ఒకటి తీసుకెళ్తే కూడా కొంచెం వాళ్ళు మర్చిపోతారనమాట. సో అది సో ఇప్పుడు నేనైతే నా వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా నేను ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేయలేదు. ఐత్రి అండ్ ఐరా అయితే ఓట్స్ అయితే తిన్నారనమాట. సో ఇంకా వాళ్ళకి అదే డైలీ అలా అనేం కాదు, డైలీ ఇంత తినేసి స్నాక్స్ తీసుకొని వెళ్తారు. బట్ ఇవాళ లేట్ అయిపోయింది. ఓట్స్ అయితే తిన్నారనమాట. ఓట్స్ కడుపులో మంచిగా ఉంటుంది, అంటే ఎక్కువసేపు ఉండడానికి ఉంటుంది. సో ఓట్స్ అయితే తిన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు నేను వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఆల్రెడీ పప్పు కడిగి పెట్టాను, అది పప్పు అయితే పొయ్యి మీద వేసేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వాట్ నెక్స్ట్ అనేది వీడియోలో మీరు చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. అన్నం పప్పు అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయితే అవ్వాలన్నమాట. సో స్నానానికి అయితే వెళ్తున్నాను. అండ్ మీ అందరికీ నేనైతే హెయిర్ గురించి అయితే ఒక యూస్ఫుల్ టిప్ అయితే చెప్తాను అనమాట. అదేంటి అంటే చూసేసేయండి మీరే.
సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటా అని అనుకుంటున్నారా? ఇదేం లేదండి. మనం బియ్యం కడుగుతాం కదా వాటర్. ఆ బియ్యం కడిగే నీళ్ళైతే కొన్ని తీసుకోవాలి. కొన్ని తీసుకొని అందులో మనం ఏ షాంపూ అయితే రెగ్యులర్‌గా యూజ్ చేస్తామో ఆ షాంపూ అయితే యాడ్ చేసుకోవాలనమాట. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి మనం తలస్నానం చేసేప్పుడు కొంచెం హెయిర్ పైన వాటర్ అయితే పోసేసుకొని ఈ షాంపూ అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత వాటర్‌తో కడిగేసేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందని అయితే నేను అంటాను. ఇదనేది హెయిర్ థిక్‌నెస్ పెంచుతుంది. అలాగే ఊడిపోకుండా స్ట్రాంగ్‌గా ఉండడానికి కూడా యూజ్ అవుతుందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. నేను యూజ్ చేయబట్టి ఒక 2 ఆర్ 3 వీక్స్ అవుతుంది. నాకైతే రిజల్ట్ బాగానే కనబడుతుంది. అండ్ మీరు కూడా యూజ్ చేయండి. మీకు కూడా రిజల్ట్ కనబడితే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ హెయిర్ టిప్. హలో గాయ్స్, నేనైతే ఫ్రెష్ అయ్యాననమాట. సో ఇవాళ ట్యూస్డే కాబట్టి I3 మార్నింగ్ అయితే ముట్టించేసింది. సో నాకు వరకు అయితే తగ్గిందనమాట. సో ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అయిపోయాను అండ్ శారీ కూడా కట్టుకున్నాను అనమాట. ఇవాళ ట్యూస్డే కాబట్టి నాకు ఇంత ఇష్టమైన శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాను. సో అయితే వాళ్ళకైతే బాక్స్ అయితే ప్యాకప్ చేశాను. సో ఇవి 2 వాళ్ళకి బాక్సెస్ పప్పు అండ్ రైస్ కలిపి అయితే పెట్టేశాను. సో ఇప్పుడు నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఆ బాక్సెస్ అయితే ఇచ్చేసి అట్నున్నట్టే టెంపుల్కి అయితే వెళ్తానమాట. సో నాతో పాటు మీరు కూడా వాళ్ళ స్కూల్ ఎలా ఉంది ఏంది అనేది చూసేసేయండి. I3 వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసాను. అండ్ ఇదే అండి I3 వాళ్ళ స్కూల్ అయితే వివేక విద్యాభారతి. బాక్స్ అయితే ఇచ్చేసాను అండ్ రిటర్న్ అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను ఇక బస్లో. సో టెంపుల్ ఎంట్రన్స్లో లాస్ట్ వీడియోలో మీకు ఒకటి చూపించాను కదా అమ్మవారిది. అదైతే ఇక్కడ మళ్ళీ 3 విగ్రహాలు అయితే పెట్టారనమాట. లైక్ ఇప్పుడు బోనాల సీజన్ కదా, బోనాల సీజన్లో ఎవరికైనా ఇలాంటి అమ్మవారి స్టాచ్యూస్ కానీ లేదా ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ అలాంటివి ఏమైనా కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ డీటెయిల్స్ అయితే అక్కడ ఇస్తారు. వాటికైతే మనం కాంటాక్ట్ అయ్యి ఇలాంటివి అయితే మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో మన సురారంలో అయితే రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ అయితే షూట్ అయితే అయ్యింది. కళాంజలి ప్రార్థిని అనే అమ్మాయి అయితే సురంగుట్ట ఎల్లమ్మ అనే సాంగ్ అయితే ఇక్కడ వీడియో అయితే చేశారు. సో ఇంటికైతే వచ్చేసాను. నేను మొత్తం కంప్లీట్ వీడియో అయితే తీయలేకపోయాను టెంపుల్ దగ్గర, ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంది అండ్ ఈవెన్ కొంచెం ఏదో షూట్ కూడా జరుగుతుందన్నమాట. సో అందుకైతే కంప్లీట్ వీడియో అయితే తీయలేదు. ఇంటికైతే వచ్చేసాను. ఐరా అయితే హోంవర్క్ చేస్తుంది. చూడండి, ఐరా హోంవర్క్ ఉంది. అదేం చిన్ను? ఇంకో మా పంది చూడండి, మైసమ్మ అలా బొట్టు పెట్టుకొని కూర్చుంది. ఇక్కడ చూడ I3 ఒకసారి. I3 ఇక్కడ చూడే. మైసమ్మ ఇక్కడ చూడే. ఓ మైసమ్మ, మైసమ్మ అగో చించాను కానీ ఇదికి చూస్తుండు. చార్లియా చూసి చెప్తుందా అని అట్లా పిలిచినాను. సో ఫ్రెండ్స్, రాగానే వాళ్ళకి హోంవర్క్స్ అయితే ఫినిష్ చేసాము. అండ్ కొద్దిసేపు నేను కూడా ఫోన్తో అయితే టైంపాస్ అయితే చేశాను అనమాట. సో ఇవన్నీ తర్వాతకి ఇప్పుడైతే ఫుడ్ అయితే పెట్టేశాను పొయ్యి మీద. సో అది అయ్యాక తినేసి పడుకోవాలి. మళ్ళీ డే రొటీన్ మళ్ళీ రేపటి నుండి స్టార్ట్ అనమాట. సో నైరా అయితే ఇదిగోండి మంకీలాగా పెయిన్లు చూసుకుంటున్నారు. వాళ్ళ హోంవర్క్స్ ఫినిష్ అనమాట. సో వాళ్ళు ఇంకా మార్నింగ్ లేచి ఇప్పుడు తినేసి పడుకొని మార్నింగ్ లేచి స్కూల్కి అయితే వెళ్ళాలి. సో ఇది మా డే రొటీన్గానే ఉంటుంది, అందరిలానే ఉంటుంది.
బట్ కొంచెం డిఫరెంట్. నేను I3 అండ్ ఐరా అయితే ఎప్పుడు ఇంట్లో చిన్నపిల్లలాగా ఫైటింగ్ చేస్తూనే ఉంటాము. బట్ మాకు వీడియోస్ తీయడానికి ఎవరు ఉండరు కాబట్టి మీకు ఇవన్నీ నేను ఈ వీడియోలో నేను పోస్ట్ చేయలేను. బట్ నేను I3 అయితే ఎక్కువగా కొట్లాడతామన్నమాట ఇంట్లో. సో దాంతో నేను ఎప్పుడు నాకు ఫైటింగ్ చేయకపోతే నాకు హ్యాపీనెస్ అనేది ఉండదు. సో I3తో అయితే నేను ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాను. ఐరా అయితే ఎప్పుడు నాకు అడిక్టివ్ అనమాట. ఎప్పుడు నన్ను అతుక్కొని ఉంటుంది, నేను ఎటు వెళ్తే అటు వస్తుంది. సో అట్లా ఒకరు అలా ఒకరు ఇలా అనమాట. I3 వాళ్ళ నాన్న కూతురు, కానీ ఎక్కువగా లవ్ అండ్ అఫెక్షన్ మాత్రం నాతోనే ఉంటుంది. బట్ తనకి నాన్న అంటే ఇష్టం అని ఒక సింపతి, నాట్ సింపతి, బట్ తను చిన్నప్పటి నుండి నాన్న కూతురు అనమాట. సో లవ్ అండ్ అఫెక్షన్ వచ్చేసి ఎక్కువగా నా మీదనే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కొట్లాడతాం కదా. సో మా ఇద్దరి మధ్య లవ్ అండ్ అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఐరనేమో ఎప్పుడు నాతోనే ఉన్నట్టు ఉంటుంది, బట్ ఎప్పుడైతే వాళ్ళ నాన్న ఉంటాడో వాళ్ళ నాన్నతో పాటే ఉంటుందన్నమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ అది, మా ఇద్దరి మధ్యలో కాంబినేషన్ ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. గట్టిగా కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ టైం మీ అందరికి గట్టిగా వినబడాలి మేము వీడియోస్ పెడితే. అంతే కదా అయితే? అవును ఫ్రెండ్స్. ఎస్. ఎట్లుంది అయితే ఈరోజు డే రొటీన్? చాలా బాగుంది ఫ్రెండ్స్. స్కూల్లో అయితే సూపర్ అంటే టీచర్ ఏమంటారు చదువుకుంటున్నావా? బాగా. మా ఫ్రెండ్ వైషు కూడా అందులోనే చదువుకుంటుంది. ఎస్. అయితే వాళ్ళ ఫ్రెండ్ వైషు కూడా, వైషు అండ్ అద్విక, వంశికరాణి అందరికీ హాయ్. అట్లే మా విషు తమ్ముడు కూడా అలానే చదువుకుంటుంది. మా విషు నా కొడుకు కూడా హాయ్. సో ఇదన్నమాట వీడియో. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో టుడే. సో నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా ఆ వీడియో తీయడానికి ట్రై చేస్తాము. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, నేను న్యూ ఛానల్ ఎందుకు పెట్టాను అంటే మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పాను, నాకు ఒక యూట్యూబర్ అవ్వాలని ఒక డ్రీమ్ అనమాట. సో నాకు వాచ్ అవర్స్ జల్దీ ఫినిష్ అయితే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తారు. సో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వడానికి పాసిబుల్ అవుతుంది. సో ప్లీజ్ వీలైనంత వరకు చూడండి. మీరు చూసాక మీకు వీలైతే ఇంకొక ఇద్దరికి షేర్ చేయండి, ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరికి షేర్ చేస్తారు. సో అలా చేస్తూ ఉంటే నా వాచ్ అవర్స్ అయితే పెరుగుతాయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఆల్.